तो प्रभु यीशु मसीह के नाम में आप सभी को मेरा सलाम। వందనాలయ్య గారు. దేవుని కృపను బట్టి దైవ సన్నిధిలో మనము చేరుకొని దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను తేటగా మనం విని వాక్యంలో ఉన్న వాస్తవాలు గమనిద్దాం. परमेश्वर की अनुग्रह से परमेश्वर की उपस्थिति में परमेश्वर दी वचन को हम थोड़ा अध्ययन करके हम विषय को अध्ययन करेंगे। రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాన్ని మనం చదువుకుందాం. राजाओं की पुस्तक 8वां अध्याय 20 और 21 वचन को हम पढ़ते हैं। ఇరవై వచనం చదువుకుందాం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. वचन पढ़ा है तो वचन के प्रभु आशीषित करें। शेखर 13 अध्याय 20-21 वचन पढ़ा है। सेकंड दूसरा राजा का पुस्तक 13 अध्याय 20-21 वचन। दूसरा राजा ना हाँ यस 13 अध्याय 20-21 ఏడో అధ్యాయంలో 20 ఉన్నాయన్నా. नहीं सेकंड किंग्स రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 అదే అంటున్నా. రాజుల 2వ గ్రంథం సెకండ్ కింగ్స్ 13 chapter 21 ओके अन्ना। दूसरी राजा की पुस्तक 13वां अध्याय 21 और 22 वचन है। प्रभु का दास ने पढ़े हैं और वचन के लिए हम प्रार्थना करेंगे। చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. आइए जो वचन हम पढ़े हैं उस वचन के लिए हम प्रार्थना करके अध्ययन करेंगे। జీవాధిపతి అయిన మా దేవా, ఘనుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. हमारे प्यारे खुदावन परमेश्वर आपको बहुताई से बहुत बहुत धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగాను సూటిగాను స్పష్టంగాను మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు प्रभु परमेश्वर तेरे वचन के द्वारा आप स्पष्ट रूप से आपका वचन हमें बतलाकर हमें ठीक करेंगे करके हम विनती करते हुए మమ్మను మీ చేతులకు అప్పగించుకొనుచుండగా మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని వేడుకుంటూ हम अपने आप को तेरे हाथ में सौंपते हुए और आपकी अनुग्रह से हमें चलाने के लिए विनती करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. प्यारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता आमीन। ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనములో ఎలీషా మృతి పొందినట్లు, ఆయనను సమాధిలో పెట్టినట్లు, ఆ తరువాత సంవత్సరం తరువాత ఆ సమాధిలో ఒక సైనికుని శవాన్ని పెట్టినప్పుడు ఎలీషా ఎముకలకు తగిన ఆ శవం బ్రతికినట్లుగా మనం చూస్తాం. ठीक है, ये अध्याय में विशेष करके हम यह देखते हैं कि एलिशा की मृत्यु होती है और उस मृत्यु के बाद एलिशा को मिट्टी दिया गया और जो एलिशा को मिट्टी दिया वो कब्र में एक सैनिक जब एलिशा की हड्डी लगते से छूते ही वह जी उठा करके इन सारी बातों को हम इसमें देखने को मिलते हैं। ఇక్కడ ఎన్నో విషయాలు దైవ లేఖనంలో వ్రాయబడ్డాయి. यहाँ पर जो कई बातें जो है परमेश्वर की वचन में लिखा है, ఇదొక అద్భుతంగాను ఆశ్చర్యంగాను
ప్రతివారికి జ్ఞాపకం కలిగించేటట్లు విస్మయముగాను ఉన్న విషయంగా చూస్తాం. और ये जो है विषय एक अद्भुत और एक आश्चर्य और हमेशा याद रखने के समान जो है यह लिखा गया है। और हम देखते हैं इस वचन को బైబిల్ గ్రంథంలో ఎన్నో స్థలాలలో మృతి చెంది తిరిగి బ్రతికింపబడిన వారు ఉన్నారు. पवित्र बाइबल में मृत्यु होकर कई लोग जिंदा होते हुए भी हम लोग देखते हुए हम देख सकते हैं। బైబిల్లో ఉన్న ఆ కొద్ది మందిని దాదాపు 8 మంది చనిపోయి బ్రతికిన వారు కనబడుతున్నారు. और कम से कम जो है 8 आदमी जो मृत्यु पाकर जिंदा हुआ हमको देखने को मिलते हैं बाइबल में। బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఏలియా కాలములో ఓ విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆయన ప్రార్థించి ఆ చిన్నవానిని బ్రతికించినట్లుగా చూడగలం. एलिया की जो जीवन में एक विधवा की जब लड़का मर जाता है उस लड़के को जो है वो जिंदा जिलाते हुए हम उस बात को हम देखते हैं। చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట మనం చూడగలం. और ये जो है पहला राजा की पुस्तक 17वां अध्याय 22वां वचन में इस बात को हम लोग देखते हैं। యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను అని వ్రాయబడింది. एलिया की यह बात यहोवा ने सुन ली और बालक का प्राण उसमें फिर से आ गया करके हम लोग पढ़ते हैं। కనుక దైవజనుని ప్రార్థన దేవుడు ఆలకించాడు, చనిపోయిన చిన్నవానిని దేవుడు బ్రతికించాడు. और परमेश्वर का दास की जो प्रार्थना है परमेश्वर ने सुना और मरा हुआ उस बालक को जिंदा करते हुए हम देखते हैं। ఇది గొప్ప ఆశ్చర్యమే. ये जो बात है एक आश्चर्य की बात है। ప్రజలందరూ సంతోషభరితులైన గొప్ప సన్నివేశమే. और वहां के लोग जो है आनंदित हुआ एक उपस्थिति का समय हम देखते हैं। అలాగుననే ఆ వరుసలో ఎలీషా కూడా దేవునికి ప్రార్థించి చిన్నవానిని బ్రతికించినట్లుగా చూస్తాం. उसी प्रकार से एलीशा भी जो है उस छोटे को प्रार्थना करके जिंदा किया हुआ भी हम देख सकते हैं। చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనాలు. दूसरी राजा की पुस्तक 4वां अध्याय 34 और 35 वचन में इन बातों को हम लोग देख सकते हैं। మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడువుగా పండుకొనగా ఆ బిడ్డ వంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను అని చూస్తాం. देखिए 34वां वचन और 35वां वचन तब वह चढ़कर लड़के के पार इस रीति से लेट गया कि उसके मुंह से मुंह और अपनी आंखों से उसकी आंखों से और अपनी हाथ से हाथों से मिला दिया और वह लड़के पर पसार गया। तब लड़के की देह गर्म होने लगी, तब वह उसे छोड़कर घर में इधर उधर उलटने लगा और फिर चढ़कर लड़के के पार पसर गया। तब लड़के ने 7 बार छींका और अपनी आंखें खोली करके हम पढ़ते हैं। కనుక చదువుబడిన ఈ లేఖన భాగములో ఎలీషా కూడా దేవునికి ప్రార్థించి బిడ్డను బ్రతికించినట్లుగా చూస్తున్నాం. और इस भाग में भी हम लोग को एलीशा जो है प्रार्थना करके उस बालक को जिंदा करते हुए भी हम इस बात को देखते हैं। అంతేకాకుండా మనం చదువుకున్న ఇందాక వచనాలలో రాజుల 2వ గ్రంథం 13, 20, 21లో ఎలీషా శల్యములకు తగిలిన ఆ శవము తిరిగి బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం. और हम जो पढ़े हुए वचन जो है दूसरी राजा की पुस्तक में 13वां अध्याय 21-22 वचन में एलीशा की हड्डियों से छूते ही
एक सैनिक का जो है वो जी उठा करके हम लोग देखते हैं। ఇక పాత నిబంధన గ్రంథములో ఈ ముగ్గురునే మనము చూస్తాం. యెహోషాపాతు లోయలో ఆ సైన్యం మహాసైన్యముగా బ్రతికినట్లుగా మనము చూడగలం. और यहोशापात की जो लोया में वहां पर भी जो है बहुत लोग जो है जिंदा होते हुए हम लोग वहां पर अभी हम देखते हैं। దేవుని వాక్యములో కేవలం ఎండిపోయిన ఎముకలలో జీవాన్ని పంపించి దేవుడు వారిని సైన్యముగా నిలిపిన సందర్భాన్ని యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. यहेजकेल की पुस्तक में जो है सूखी हुई हड्डियों को जीवन देकर वो बहुत बड़ी एक सैन्य बनाते हुए भी हम वहां पर देख सकते हैं। పాత నిబంధనలో ముగ్గురు మనకు కనబడితే క్రొత్త నిబంధనలో 5 మంది మనకు కనబడతారు. देखिए जोना नियम में 3 लोग जो है जिंदा होते हुए हम लोग देखते हैं, परंतु नया नियम में जो है उसमें 5 लोगों को हम जिंदा होते हुए हम लोग देख सकते हैं। లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 52వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు देखिए लूका की शुभ वर्तमान 8वां अध्याय 52वां वचन को जब हम देखते हैं, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయేనని వారిడిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన देखिए ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. देखिए 52 और 53 वचन में है, सब उसके लिए रो पीट रहे थे, परंतु उसने कहा रो मत, वह मरी नहीं परंतु सो रही है। वह जानकर कि वह मार गई है उसकी हंसी करने लगे, परंतु उसने उसका हाथ पकड़ा और पुकार कर कहा हे लड़की उठ। तब उसने प्राण लौटाए और वह तुरंत उठ बैठी। ఇక్కడ యాయిరు కుమార్తె చనిపోగా ప్రభు అయిన యేసు ఆ చిన్నదానిని ముట్టి బ్రతికించినట్లుగా చూస్తున్నాం. यहाँ पर की जो एक फुटेज जाती है तो प्रभु यीशु मसीह जो है उसको जिंदा जिलाते हुए यहाँ पर हम देखते हैं। మనము చూస్తున్నాం పాత క్రొత్త నిబంధనలలో మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేఖనాలలో గమనిస్తున్నాం. देखिए जूना नियम में नया नियम में मृत्यु पाकर जिंदा जिलाए गए वे लोग कौन है, इन बातों को हम देख रहे हैं। ఆ వరుసలో యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే 22లో ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా అనే మాట చూస్తాం. देख के उन लोग जो है 52 वचन में सब उसके लिए रो पीट रहे थे करके हम पढ़ते हैं। బిడ్డ చనిపోయినప్పుడు ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత పరిస్థితిని అనుభవిస్తున్నారో మనము చూస్తూ ఉన్నాం. देखिए वो जब बच्चे मर गए तो कितनी बड़ी दुख कितनी बड़ी पीड़ा को उन लोग अपने जीवन में अनुभव कर रहे हैं, इस बात को हम यहाँ पर हम देखते हैं। ఇలాంటి పరిస్థితిలో దేవుడే తనకు సహాయము చేయాలి అనే ఆలోచన వారికి లేకపోయినా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పారు ప్రభు. इस समय की घड़ी में उन लोग को परमेश्वर की मदद चाहिए करके उनको यह बात जानना पड़ी तो भी परमेश्वर कहते हैं कि रो मत, वो सो रही है करके वो कहते हुए हम देखते हैं। ఇది మనము బాగా ఆలోచించవలసిన విషయం. చనిపోయిన వ్యక్తిని నిద్రపోతుందని ప్రభువారు చెప్పడంలో ప్రభు యొక్క శక్తి సామర్థ్యములు ఎంత గొప్పవో మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. देखिए यहाँ पर जो लड़की जो मर गई है और प्रभु कहते हैं कि वो सो रही है, परमेश्वर की सामर्थ्य को और शक्ति को यहाँ पर जो है हमें దైవ देखने को मिलते हैं।
దైవ లేఖనాలలో మన ప్రియ ప్రభు ఏడ్చే వారిని, రొమ్ము కొట్టుకునే వారిని, ఆ బాధను చూచి ఏడవవద్దని కనికరపడి ఆదరించి ఆదుకొని ఆ బిడ్డను బ్రతికించినట్లుగా చూస్తున్నాం. देखिए यहाँ पर जो है उन लोग जब वो दुख में पीड़ा में छाती पीटते हुए लोगों को उनके प्रति जो है करुणा दिखाते हुए प्रभु कहते हैं कि तुम रो मत करके कहते हैं। కనుక ప్రభువు కార్యములు ఎంత గొప్పవో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. परमेश्वर की कार्य कितनी बड़ी है, इन बातों को हम यहाँ पर गौर करने की जरूरत है। కాబట్టి ప్రభునందు ప్రియులారా, యాయిరు కుమార్తెను చిన్నదానా లెమ్మని చెప్పాడు. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అని చూస్తున్నాం. देखिए वो कहते हैं कि बच्ची तो उठ करके कहता है, तो वो जिंदा दिलाते हुए हम यहाँ पर हम देखते हैं। ఇక 5వ విషయం, आइए अभी 5वीं बात को हम देखते हैं। లూకా సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాలు. 7वां अध्याय 15 और 16 वचन। ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. देखिए लूका की शुभवर्तमान 7वां अध्याय 15 और 16 वचन में हम देखते हैं, तो विधवा के पुत्र को तब वह मुर्दा उठ बैठा और बोलने लगा, उसने उसकी माँ को सौंप दिया करके हम पढ़ते हैं। పిల్లారా, ఇక్కడ నాయిన్ అనే ఊరిలో విధవరాలి కుమారుడు చనిపోతే ఊరి వెలుపలకు మోసుకొని వస్తా ఉన్నారు. యేసు ప్రభు ఊరిలోనికి వెళ్తున్నారు. देखिए एक विधवा के पुत्र वो गांव में जब मर जाता है, तो उस पुत्र को गांव में से बाहर लेके आते हुए प्रभु यीशु मसीह जो है उस गांव में नगर में जाते हुए हम लोग देख सकते हैं। దేవుని వాక్యంలో ఊరిలో నుండి మరణపు నది వెళ్తుంది, ఊరి వెలుపల నుండి జీవపు నది వస్తుంది. देखिए वो गांव के अंदर से जो है मृत्यु की नदी बहती है और गांव के बाहर से जीवन की नदी बहते हुए हम देखते हैं यहाँ पे। ప్రియులారా, తేటగా గమనించండి. దేవుని వాక్యంలో ఓ ప్రక్కన జీవపు నది, మరొక ప్రక్కన మరణపు నది. ఈ మరణపు నది జీవపు నదిగా మారినట్లుగా చూస్తున్నాం. देखिए परमेश्वर की वचन में एक तरफ से मृत्यु की नदी है और दूसरी तरफ जीवन की नदी है, परंतु मृत्यु की नदी जो है जीवन की नदी में परिवर्तन होते हुए हम यहाँ पर देखते हैं। ఎందుకంటే చనిపోయిన వారిని సమూహంగా అందరూ మోసుకొని వస్తున్నారు. లోపలికి యేసు ప్రభు వారు ఆయన శిష్యులు బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి అని చూస్తున్నాం. అంటే సమూహం అని ఎక్కడొచ్చినా జలమునకు సముద్రమునకు సూచనగా చెప్పవచ్చు. देखिए जल को या समूह को अब जब हम देखते हैं तो उसको जो है हम एक समूह को जल का नदी के समान बता सकते हैं। यहाँ पर जो बच्चे मर गया तो उसको जो है सब लोग जो है उस मुर्दे को बाहर ले जाते हुए हम देखते हैं, और प्रभु यीशु मसीह के जितने लोग हैं सब वो गांव में जाते हुए देखते हैं हम लोग इस बात को। ఓ ప్రక్కన మంచి నీరు, మరో ప్రక్కన ఉప్పు నీరు, నిరుపయోగమైన నీరు, ఉపయోగమైన నీరు. एक तरफ से नमक की पानी और दूसरी तरफ से एक अच्छी पीने वाला पानी, एक तरफ से मृत्यु की पानी, दूसरी की तरफ से एक जीवन देने वाले पानी बहते हुए हम लोग दो तरफ से देखते हैं। ఇక్కడ మంచి నీరు ఉప్పు నీరుని మార్చినట్లుగా చూస్తాం. ఉప్పు నీరు మంచి నీరుని మారిస్తే మళ్ళీ అది ప్రమాదమే. देखिए यहाँ पर मीठ की जो पानी है वो अच्छे पानी की तरफ वो करते हुए हम देखते हैं, परंतु वही अच्छे पानी अगर नमक का पानी में परिवर्तन हो तो वो बहुत खतरनाक है। కనుక ఇక్కడ విధవరాలు కూడా ఆమె ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి
పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి అని చూస్తున్నాం. देखिए वहां पर वो विधवा जो है उसकी लड़के के प्रति बहुत रो रही थी, तो प्रभु वहां पर आके बोलता है तो रो मत करके उस बच्चे को जिंदा करके उसे देते हुए हम लोग यहाँ पर देखते हैं। కనుక దైవ కార్యం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరూ ఆలోచించి దేవునికి ఎంతో మహిమను ఆపాదించవలసిన వారమై ఉన్నాం. इसके लिए परमेश्वर की जो कार्य है कितना महान है, इस बात को हमें गौर करके जानकर हमें परमेश्वर को महिमा करना चाहिए। కనుక మన దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఆయన కార్యము ఎంత గొప్పదో దైవ లేఖనంలో నుండి మనము చూస్తూ ఉన్నాం. परमेश्वर कितना महान है, परमेश्वर की कार्य कितना महान है, परमेश्वर की वचन में हम इन बातों को हमें देखने को मिलते हैं। ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఈ సంగతి మనము గమనించినప్పుడు మన ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదని మనకు అర్థమవుతుంది. परमेश्वर की जीवन की वचन में जब इन बातों को हम देखते हैं तो हमारा परमेश्वर को असंभव की चीज कुछ भी नहीं है करके इस पद में इसमें से हमें जान पड़ता है। ఇక ఆరవదిగా బేతనీయ గ్రామస్తుడు మరియా మార్తల సహోదరుడునైన లాజరు చనిపోగా యేసు ప్రభు ప్రార్థించి అతనిని బ్రతికించినట్లుగా చూస్తాం. और हम देखते हैं कि छठी बात जो है तो मार्था मरियम का जो भाई है लाजरस मरता हुआ हम लोग देखते हैं। కనుక మృతి పొంది తిరిగి లేచిన వారిలో ఆరవ వ్యక్తిగా ఈయనను మనం చెప్పుకుంటున్నాం. देखिए मृत्यु पाकर जिंदा जिलाए गया व्यक्तियों में ये छठवां व्यक्ति करके हम लोग इस बात को देख सकते हैं। యోహాను సువార్త 11వ అధ్యాయములో ఆ సంగతి మనము తేటగా గుర్తించవచ్చు. देखिए यूहन्ना के शुभवर्तमान में 11वां अध्याय में इन बातों को हम स्पष्ट रूप से हम देख सकते हैं। నిజంగా మన ప్రియ ప్రభు ఆయన గొప్పతనం ఎంత విశేషమైనదో ప్రజలు అక్కడ గ్రహించగలుగునట్లు ప్రభు అన్నారు 11:43లో 44లో ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అని చూస్తున్నాం. देखिए 11वां अध्याय 42, 43 वचन, यह कहकर उसने बड़े शब्द से पुकार के हे लाजर निकला, जो मर गया था वह कफन से हाथ पांव बंधे हुए निकल आया करके हम देखते हैं। లాజరును బిగ్గరగా పిలిచినప్పుడు చనిపోయిన లాజరు తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం. देखिए जब वह कहकर उसे बड़े शब्द से पुकारा तो लाजर वह निकल आता हुआ हम लोग देखते हैं। కనుక జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ వాస్తవ సత్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మరి లాజరు నిజంగా ఆయన బ్రతికినప్పుడు అనేకులు లాజరును చూడడానికి వచ్చి యేసు ప్రభువును నమ్ముకున్నట్లుగా చూస్తాం. और इस बात को जो है कई लोग ने प्रभु जब लाजर को जिलाया, इन बात को देखने के बाद कई लोग जो है परमेश्वर में विश्वास करते हुए इन बातों को हम लोग देखते हैं। అలాగుననే ఏడవదిగా అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 40వ వచనంలో आइए प्रेरितों की पुस्तक में 9वां अध्याय 40वां वचन में అక్కడ వ్రాయబడిన మాట దోర్కా చనిపోయినప్పుడు పేతురు ప్రార్థన చేయగా దేవుడు ఆమెను తిరిగి బ్రతికించినట్లుగా మనము చూస్తాం. देखिए यहाँ पर भी जो है परमेश्वर फिर से उनको जिलाते हुए हम लोग यहाँ पर हम देखते हैं। పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను అనే మాట చూస్తున్నాం. देखिए 40वां वचन में तब पेतरस ने सबको बाहर कर दिया
और घुटने टेक कर प्रार्थना की और शव और देखकर कहा, हे तबीता उठ। तब उसने अपनी आंखें खोल दी और पतरस को देखकर उठ बैठी। కాబట్టి దైవ లేఖనంలో వ్రాయబడిన సత్యాన్ని తేటగా మనము ఆలోచన చేసినప్పుడు మన ప్రియ ప్రభువు ఆయన ఎంత గొప్పవాడో మనం ఎరిగి ఆ ప్రియ ప్రభువు ప్రవక్తల ద్వారా ఆయన ద్వారా ఆయన భక్తుల ద్వారా ఎంతమందిని బ్రతికించారో మనము చూస్తూ ఉన్నాం. देखिए, परमेश्वर उसकी नबियों के द्वारा और खुद और उसके शिष्यों के द्वारा किस प्रकार से परमेश्वर कई लोगों को जिलाते हैं, इन बातों को हमें स्पष्ट रूप से देखने को मिलते हैं। కనుక ఇలాగున ప్రతి విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి బైబిల్ గ్రంథంలో బ్రతికింపబడిన వారి లెక్క మనము తేటగా గమనించవలసిన వారమై ఉన్నాం. इस प्रकार से पवित्र बाइबल में जो है मरकर जिंदा हुए लोगों को जो हिसाब जो है हम स्पष्ट रूप से हम देख सकते हैं। ఇక 8వదిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు చదివినట్లయితే, अभी प्रेरितों की पुस्तक 20वां अध्याय 9वां वचन से जब हम पढ़ते हैं तो అలాగుననే పేతురు కాలములో మనం విన్నాం. అలాగుననే పౌలు కాలములో ఐతుకు అను ఒక యవనస్తుడు చనిపోగా అపోస్తుడైన పౌలు అతనిని బ్రతికించినట్లుగా చూస్తున్నాం. देखिए, पेतरस किस प्रकार से जिलाया उसके समय में, और यहाँ पर पौल के समय में किस प्रकार से आइतुस नामक एक जवान लड़की पर किस प्रकार से जिलाया, इन बात को भी हम यहाँ पर देखने को मिलते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంగతిని సరిగా ఆలోచన చేసినట్లయితే దేవాది దేవుడు చనిపోయినటువంటి వారి విషయములో ఆయన బ్రతికించిన వాడుగా చూస్తున్నాం. किस प्रकार से परमेश्वर जो है मृत्यु पाए हुए लोगों को किस प्रकार से वो जिलाया है, इन बातों को हमको परमेश्वर के वचन में देखने को मिलते हैं। దైవ గ్రంథంలో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము గుర్తించాలి. నిజంగా परमेश्वर ఐతుకు అనేటటువంటి వ్యక్తి అందరూ చనిపోయారనుకున్న సమయంలో దేవుడు అద్భుతంగా ఆయనను బ్రతికించినట్లుగా చూస్తున్నాం. देखिए, यहाँ पर परमेश्वर की वचन में एक अद्भुत कार्य को यहाँ पर भी देखते हैं। यूतुब करके एक नामक का लड़का, सब लोग समझे वो मर गया करके, परंतु वो फिर से जिलाया जाता हुआ हम लोग देखते हैं। 12వ వచనంలో చూస్తే 20:12లో వారు బ్రతికిన ఆ చిన్నవానిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను అని వ్రాయబడింది. 12 वचन में, और वे उस जवान को जीवित ले आए और बहुत शांति पाई करके हम देखते हैं। కనుక ప్రభువు అనేకులను బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాం. इस प्रकार से परमेश्वर जो है बहुत लोगों को जिंदा जिलाते हुए हम लोग देख सकते हैं। అలాగుననే దేవుని వాక్యములో మత్తయి వ్రాసిన సువార్తలో యేసు ప్రభు చనిపోయిన సమయములో కూడా నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనంలో చూస్తాం. देखिए, जब प्रभु यीशु मसीह जब मर गया था, उस समय में भी कई और खबर खुल गई और सो गए पवित्र लोग जो है बहुत शव जी उठे करके हम यहाँ पर पढ़ते हैं। సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరములు లేచెను. और कब्र खुल गई और सोए पवित्र लोग जो है बहुत से शव जी उठे करके हम पढ़ते हैं। కనుక మృతి పొంది బ్రతికిన వారిని బైబిల్ గ్రంథంలో మనము చూచాం.
ठीक है, मरकर जिंदा जिलाए गए हुए लोगों को पवित्र बाइबल में हमने देखा। వీరందరినీ అక్షరార్థపు మరణం, ये सब लोग जो है एक शारीरिक अक्षरार रूप में पाए हुआ मृत्यु को हम देखते हैं, కానీ మనది ఆత్మీయమైన మరణం. परंतु हमारी जो मृत्यु है वो आत्मिक मृत्यु है करके हम देखते हैं। బైబిల్ గ్రంథంలో మనము తేటగా గమనించినట్లయితే మన జీవితంలో ప్రియులారా పాపముల చేసి అపరాధముల చేసి చచ్చిన వారమై ఉండగా देखिए, हम जो है पाप करके हम कारण जो है मृत्यु में पड़े हुए थे, యేసుక్రీస్తు మనలను బ్రతికించారు. ఇది ఆత్మీయంగా. और यीशु मसीह जो है हमें जीवित जिलाया, ये एक आत्मिक जीवन है। అదే విధంగా శారీరకంగా రేపు ఒకానొక దినాన మనము మరణించిన మన ప్రియ ప్రభువు మనలను లేపి మన దీన శరీరములను ఆయన సమరూపములు గల శరీరాలుగా మారుస్తాను అన్నాడు. देखिए, एक दिन हम इस प्रकार से इस शरीर में मर गए तो भी प्रभु यीशु मसीह जो है अपना जो जीवन है वो उसके समानता में लाएगा करके हम पढ़ते हैं। కనుక మరణించి తిరిగి లేచిన మనము ఇంకా ఎన్నటికీ చనిపోము అనే మాట తేటగా చూస్తున్నాం. और जब हम मरकर जी उठे, जी कर जब प्रभु में विश्वास किया है वो कभी भी नहीं मरेंगे करके परमेश्वर के वचन में हम देखते हैं। అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న వీరందరూ చనిపోయి బ్రతికారు, బ్రతికి మరలా చనిపోయారు. अभी तक हमने जिनको ध्यान किया है उन लोग सब जो है मरकर जी उठा, फिर से वो मर गए हैं। మనము చనిపోయిన మనము ఒకప్పుడు చనిపోయిన వారం, ఇప్పుడు బ్రతికాం. ఇప్పుడు బ్రతికి ఉన్న వారం చనిపోయినా బ్రతుకుతాం. ठीक है, अभी एक दफे हम पाप के लिए मर गए थे, मरे हुए हम लोग जिंदा में जिंदा की आमद में, और हम कभी भी नहीं मरेंगे। ఇంకా ఎన్నటికీ చనిపోము. ఇది అవి దేవుడు కभी भी- మనకిచ్చిన గొప్ప భాగ్యం, ధన్యత. यही परमेश्वर हमें दी हुई एक बहुत बड़ी सौभाग्य की बात है और धन्य की बात है करके हम पढ़ते हैं। ఇంతటి శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మనకు కలుగ చేసిన దానిని బట్టి దేవునికి మనము వందనస్తులం అనే విషయాన్ని మనము గుర్తించాలి. इस प्रकार से परमेश्वर ने हमें दी हुई एक सौभाग्य की बात है, इसके लिए हम परमेश्वर को कभी भी धन्यवाद से हम वंचित नहीं होना चाहिए। కనుక ప్రభువు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. మనమైతే ఇక ఎన్నటికీ చనిపోం. ఒక్కసారి చనిపోతాం, తిరిగి లేస్తే ఎన్నటికీ చనిపోం. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి ఎంత రుణస్థులం. इस प्रकार से एक दफे मर के जिलाए गए हम लोग जो है अगर मरकर फिर जिएंगे और सदा प्रभु के साथ रहेंगे, कभी भी हम फिर से नहीं मरेंगे। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా తండ్రి, మేమొకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా యేసుక్రీస్తుతో పాటు మమ్మను బ్రతికించినందుకు స్తోత్రం. प्रभु परमेश्वर, हम एक दफे पाप के कारण मृत्यु में पड़े थे, परंतु हमें प्रभु यीशु मसीह में विश्वास करने के द्वारा हमें आपने जिलाया, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। ఇంకా మేము ఎన్నటికీ చనిపోని ఓ గొప్ప స్థితిని మీరు మాకు ప్రసాదింపజేసినందుల కొరకై స్తోత్రములు. हम फिर से कभी भी न मरने का एक ऐसी स्थिति हमारे जीवन में तूने हमको दिया है, उसके लिए हम तेरी बहुत बहुत धन्यवाद करते हैं। ఇట్టి ధన్యత మీరు మాకు ప్రసాదింపజేసిన మీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు మీ నామానికే చెల్లించుచు इस प्रकार की स्थिति हमारे जीवन में आपने दिया है, इसके लिए हम सदा आपको धन्यवाद करते हुए स्तुति करते हुए మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. हमारे प्यारे परमेश्वर
प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता। आमीन। आमीन आमीन। सबको कबूल। सलाम।